హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంఎన్టీ సారీస్ ఫ్రమ్ లతా కలెక్షన్స్. నేను మీ లత అండి. నిన్న షార్ట్ చూస్తుంటారు కదా, 3 శారీస్ మోస్ట్ వాంటెడ్ వెయిటింగ్ శారీస్ 3 డిజైన్స్ తీసుకొచ్చేసాను జరీలో. యాక్చువల్గా ఏంటంటే వర్షాలు రాకముందు ఒక్కొక్క షార్ట్లో పెట్టాలని ప్లాన్ ఉండేది. సో లేట్ అయిపోయింది కాబట్టి 3 వచ్చేసి ఒక వీడియోలో పెట్టేస్తున్నాను. ఇకపోతే బ్లూ శారీ ఎలా ఉంటుంది అని కొత్త వాళ్ళ కోసం నేను ఆల్రెడీ ఒకసారి వేర్ చేసుకున్నాను. ఈ శారీ మళ్ళీ కూడా కట్టుకున్నాను కొత్త వాళ్ళ కోసం ఎలా ఉంటుందని. శారీ మొత్తం ఇలా ఉంటుందండి. మీకు పళ్ళు వచ్చేసి మీకు మస్టర్డ్లో వస్తుంది. మస్టర్డ్ అనుకోవచ్చు, మెంతి అనుకోవచ్చు. సేమ్ అదే బ్లౌజ్కి ఇక్కడ ఫుల్ ప్రింట్ ఇచ్చేసాం. కాంబినేషన్ అదిరిపోయింది కదా. ఇది నేను మంగళగిరి పట్టులో చూశాను. మంగళగిరి మనం పట్టు చేసాం కదా, ఈ కాంబినేషన్ అందులో చూశాను. అసలు పెట్టగానే చాలా భలే వెళ్ళిపోయింది ఆ కలర్ కాంబినేషన్. తర్వాత నేను జరీలో సేమ్ టు సేమ్ జరీలో దింపాను. ఆ దింపిన 2 సార్లు హాట్ కేక్సేనండి. ఆ తర్వాత కొత్త వాళ్ళు జాయిన్ అయ్యే వాళ్ళందరూ కొత్త వాళ్ళు ఈ శారీని బాన్ని హ్యాండ్ ప్రింటింగ్లో ఒకటి ఇవి పదే అడుగుతున్నారు. వాళ్ళ కోసం అని చేసేసానండి. లేకపోతే శారీలెస్ వెళ్ళిపోతాం. ఓకే అండి, ఫస్ట్ నేను కట్టుకున్న శారీ అండి. ఇది వచ్చేసి బ్లూ మీద లైట్ మీకు వైట్ లా అనిపిస్తుంది కదా, చాలా లైట్ గ్రే కలర్. నెక్స్ట్ అయితే మనం బ్లౌజ్ ఏం తీసుకున్నామో ఆ కలర్ కాంబినేషన్లో డిజైనింగ్ చేసామన్నమాట. కొన్ని అయితే చాలా సింపుల్గా అనిపిస్తాయండి, చూసేదాన్ని చాలా సింపుల్ అనిపిస్తుంది. కట్టుకుంటే మాత్రం అంత ఎలిగెంట్గా ఉంటాం, మనకి కూడా అంత బ్రైట్గా అంత బాగా కనిపిస్తాం అనమాట. ఇది వచ్చేసి మీకు కంప్లీట్గా బ్లూ శారీ అండి. నేను నాకు చూపించాను కదా, సేమ్ అదే. ఓకేనా. దీని మీద వచ్చేసి కలంకారీ డిజైన్లోనే, మనం మామూలుగా కలంకారీ అంటే 4 కలర్స్ 5 కలర్స్ అలా వస్తాయి. అలా కలంకారీ డిజైన్లోనే మనం గ్రేని నెక్స్ట్ వచ్చేసి ఈ మస్టర్డ్ కలర్ని తీసుకొని డిజైనింగ్ చేసామన్నమాట. అదిరిపోయింది శారీ మాత్రం. ఇవన్నీ చేశాను కూడా లెక్కలేదండి. ఆఫ్లైన్లో కూడా నేను వచ్చేసి 2 టైమ్స్ పెట్టినట్టున్నాను. ఆన్లైన్లో 2 టైమ్స్ పెట్టాను. ఆఫ్లైన్లో మాత్రం అసలు చేసినట్టు వెళ్ళిపోతుంటాయి. ఇది వచ్చేసి ఇది కంప్లీట్గా పళ్ళు అండి. ఇది వచ్చేసి ఎంఎన్టీ1 లోగో. ఓకేనా. ఇది వచ్చేసి బ్లౌజ్కి వచ్చేసి మనం ఏ కలర్ అయితే మనకి శారీ కలర్ ఉందో దాని మీద ఆ కలర్తో డిజైనింగ్ చేసామన్నమాట. సేమ్ నేను కట్టుకున్న శారీ లాంటిదే. నాది కొంచెం బ్లౌజ్ కొంచెం లైట్ వచ్చినట్టుంది, ఇది సేమ్ కలర్ వచ్చింది. ఓకేనా. ఇది ఒక డిజైన్ అండి. తర్వాత వచ్చేసి బాందిని. ఇది అయితే మాత్రం ఇది అసలు ఇది కూడా అండి, దానికన్నా ఫస్ట్ ఇది చేశాను. చేసిన తర్వాత దాంతోపాటు దీన్ని కూడా చేస్తూనే ఉన్నాను అనమాట. చాక్లెట్ కలర్ అండి. చాక్లెట్ అనొచ్చు, డార్క్ నేరేడు పండు కలర్ అనొచ్చు. శారీ మొత్తం మీకు ఇలా ఉంటుంది. మనకి పళ్ళులో ఏం కలర్ వచ్చిందో ఆ కలరు నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్లో డిజైన్ చేసామండి. ఇది వచ్చేసి కంప్లీట్గా కలంకారీ పళ్ళు. ఓకేనా. దీనికి వచ్చేసి అదే పళ్ళుని బ్లౌజ్గా తీసుకున్నాం. డిజైనింగ్ బ్లౌజ్ వస్తుంది. ఇవన్నీ 1050 ఫ్రీ షిప్పింగ్ అండి. నెక్స్ట్ ఇంకొక శారీ వచ్చేసి, ఇది నేను మడతేసి తీసి నలిగిపోయింది పాపం. ఓకేనండి. ఇది వచ్చేసి గచ్చా గ్రీన్ కలర్ కాంబినేషన్కి. ఇది వచ్చేసి కోకోలో డార్క్ అండి, మెరూన్ కాదు, కోకోలో డార్క్ కలరు. మీకు షేడ్ ఎలా కనిపిస్తుందో దీన్ని వచ్చేసి బ్లాక్ ఈ కలర్లోనే కొంచెం డార్క్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో అటు హాఫ్ ఇటు హాఫ్. అంటే ఎలా అంటే మేము వచ్చేసి దాన్ని స్పాంజ్ మీద కవర్ వేసి, అది ఎట్లా చెప్పాలంటే అది మెత్త అంటాం దాన్ని. దాని మీద 2 కలర్స్ వేసుకొని ఒక బ్లాక్ని ఆ 2 కలర్స్ అయ్యేటట్లు ఇట్లా అద్దుతాం కదా, దానికి ఆ బ్లాక్ అవుతుంది కదా, దాన్ని అలా ప్రింట్ చేస్తామన్నమాట. అందుకని 2 కలర్స్లా అనిపిస్తుంది మీకు. శారీ నా దగ్గరే నలిగిపోయిందండి. మీకు ఈ శారీ పంపించనులేండి, జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే. శారీ ఇలా ఉంటుంది. వచ్చేసి ఓపెన్ చేసేస్తాను. ఓపెన్ అయిపోయింది. ఇది వచ్చేసి పళ్ళు. ఓకేనా. ఇది హ్యాండ్ ప్రింటింగ్ అండి, అవన్నీ స్క్రీన్, ఇది హ్యాండ్ ప్రింటింగ్. బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలా వస్తుంది, ఇక్కడ బార్డర్ వస్తుంది. ఓకేనా. సో ఈ శారీ నలిగిపోయింది, దీన్ని మళ్ళీ రోలింగ్ చేయించాలి. అంటే ఒక్కసారి తీసుకున్నాను అంటే మొత్తం శారీస్ ఇప్పుడు వస్తాయన్నమాట. ఈ వీడియో చేసేటప్పటికి వచ్చేసి ఉంటాయి. సో ఒక శారీ మాత్రం నేను మీకు చూపించడానికి ముందుగా తీసుకున్నాను. ఎనీవే అండి, మొత్తం 150 శారీస్, ఒక్కొక్క దాంట్లో 50 లేక 150 చేయించాను. చెప్పాను కదా షార్ట్ కోసం అని చేశాను. సో వీడియో పెట్టేశాను. హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. లతా కలెక్షన్ మీకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు పేరున అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే.